కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఖనిజ సంపద దోచుకుని తింటున్నారని, భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. ముఖ్యంగా పేదవాడు బతకలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారని, నిత్యావసరాలతో సహా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతున్నారని చెప్పడానికి ఆ పార్టీ సీనియర్ నేత వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. నా భూమి సుప్రీంకోర్టుకు వెళితే నాకు ఫేవరబుల్ గా వస్తే నేను కొన్న భూమి నాకిమ్మంటే దాంట్లో వాటా ఇమ్మని ఆ రాట ముఖ్యమంత్రి చెప్పారని సిడబ్ల్యూసీ మెంబర్ గా ఉండే ఒక నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీనియర్ నాయకుడు చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పని లేకపోయినా సగం వాటా నాకు ఇమ్మన్నారంటే అంటే ప్రభుత్వం ఉండే పెద్ద మనుషులు ఏ విధంగా ప్రయత్నం చేశారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. కాంగ్రెస్ నేతలు హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కడప జిల్లా జమ్మలమడుగులో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పరామర్శించిన ఆయన తమ వారి జోలికొస్తే కాంగ్రెస్ గూండాల గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. మీ ఆటల సాగనీయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇదే విధంగా హత్యా రాజకీయాలు ప్రోత్సహించి హత్యలు చేస్తే ఇష్ట ప్రకారం చేస్తే ఏ విధంగా పోరాడాలో పోరాడి న్యాయం కోసం ఏ దీనికైనా సరే ముందుకు పోతాం. అవసరమైతే తెలుగుదేశం పార్టీ మొత్తం జమ్మలమడుగు వెళ్లి మీ గుండెల్లో నిద్రపోతాం తప్ప మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఒక్క టీడీపీకే ఉందని పునరుద్ఘాటించిన చంద్రబాబు పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.